ప్రత్యేకమైన సెక్షన్లు ఏర్పాటు చేశాం. ఆయా సెక్షన్లకు వెళ్లి వాటి సమస్యలని డాక్టర్లతో చెప్పండి. పరిష్కారం పొందండి. డాక్టర్, నాగల్ని పక్కగా రెడీ చేయాలి. నాగలి, ట్రాక్టర్, ఎడ్ల బండి వీటిని మరమ్మతులు చేసే సెక్షన్ విడిగా ఏర్పాటు చేశాం. దయచేసి మీ వాహనాల్ని అక్కడికి తీసుకువెళ్ళండి. బాబు ట్రాక్టర్ చెప్తున్నా, లోపలికి వచ్చేస్తున్నావేంటి? పశువులు అటువైపు తీసుకెళ్ళా. ఇలా మధ్యకి వచ్చేస్తే అలా కొంచెం పక్క కాపలా. కొంచెం పక్కకి రామ్మా. పాడి సంపదల కోసం మనం ఏర్పాటు చేసిన శిబిరాన్ని మెచ్చుకుంటూ నాగభూషణ అయ్య గారు ఇప్పుడు మీతో మాట్లాడుతారు. మీ అందరికీ తెలియని ఒక విషయాన్ని చెప్పబోతున్నాను. ఈ మధ్య ఉమ్మడి వ్యవసాయంతో ఉత్పత్తి చేసి మనం పండించిన పంటలని ఆన్లైన్లో అమ్మడం ద్వారా మనకొచ్చిన 70 కోట్ల నగదు నగల్ని రాత్రికి రాత్రే మన సంఘంలోని లాకర్తో పాటు దోచుకుంటాం. సంఘం తాళం కప్పని లాకర్ తాళాన్ని బద్దలు కొట్టి దోచుకెళ్ళాం. లాకర్ పాస్వర్డ్ సంఘం ప్రెసిడెంట్ బద్రికి మాత్రమే తెలుసు. అయ్యో, లాకర్తో పాటు డబ్బుని తీసుకెళ్లిపోయారయ్యా. లాకర్ ని బద్రి ఆధ్వర్యంలో ఎత్తుకెళ్లిన వీడియోని మన ఇన్స్పెక్టర్ చూపించిన తర్వాతే నాకు తెలిసింది. ఆ వీడియో ప్లే చేయండి. బద్రి ఇంకా అతని సంఘ నిర్వాహకులు రాత్రి వేళ సంఘ లాకర్ని ఎత్తుకెళ్లిన సీసీటీవీ ఫుటేజ్ మనకి దొరికింది. దొంగిలించబడిన లాకర్లో ఉమ్మడి వ్యవసాయంలో చేరిన ప్రజల దస్తావేజులు, డబ్బు, నగలు, తాకట్టు పెట్టిన రసీదులు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మన డబ్బు నగలన్నీ అబద్ధం అయి ఉంటుంది నాన్న. ఈ దృశ్యాన్ని స్వయంగా చూసిన ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. అనుచరులతో దోచుకున్నందుకు సెక్షన్ 395 ఐపీసీ, ఊరి ప్రజల సొమ్మును అపహరించినందుకు సెక్షన్ 406, 407 ఐపీసీ, మోసం చేసిన నేరం కింద సెక్షన్ 420 ఐపీసీ అని బద్రి మీద బోలెడని కేసులు నమోదు చేయొచ్చు. ఇలా చూడండి, ఎంతో కష్టపడి మీరు సంపాదించిన డబ్బుతో ఆ డాన్సర్ క్లారాకి డ్రాయర్లు, బాడీలు కొనిచ్చాడు. రసీదు వీడియోలో కనిపిస్తుంది, చూడండి. చచ్చిపోతాడేమో, పోలీసులు పట్టేవాడి. అరే కొట్టదంటే చెప్తే వినయ్యా. అరే పోలీసులు చూస్తారేటయ్యా. ఎక్కించండి. ఇది అంబులెన్స్ లాంటిదే, ఇందులో అన్ని వసతులు ఉన్నాయి. త్వరగా ఎక్కండి. నిప్పు లేకుండా పొగరాదుగా. ఈ కాలంలో కళ్ళతో చూసేది అబద్ధమే, చెవులతో వినేది అబద్ధమే. శ్రీనివాసరావు సంఘం మూతపడింది. దనా, నువ్వు డ్రైవ్ చెయ్యి, నేను లోపలికి వెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తాను. జీపీఎస్ ఆఫ్ చెయ్యి. సరే అక్క. ఇన్ఫర్మేషన్ వచ్చింది. రౌడీలు, పోలీసులు మన కోసం వెతుకుతున్నారట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నేను మళ్ళీ చెప్తున్నాను, రౌడీలు, పోలీసులు మన కోసం వెతుకుతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. జాగ్రత్తగా ఉండండి. అర్థమైందా? క్లారాని పంపించేయండి. ఓకే, నేను జాగ్రత్తగా వెళ్తాను. మీరు సేఫ్గా ఉండడం మంచిది. వినిపిస్తోందా? వినిపిస్తోందా? బద్రి, బద్రి, కంగారు పడకండి, కాసేపట్లో స్పృహ వస్తుంది. రామా, మెల్లగా. అందరూ జాగ్రత్తగా రండి. రండి, అందరూ కలిసే ఉండండి. గాయాలని మనిషితో ఇలా వెళ్తున్నామే, ఇది సేఫేనా? వ్యాన్ దిగాక ఇప్పటికీ అడవిలోకి 3 కిలోమీటర్లు నడిచొచ్చాం. ఇక్కడికి ఎవ్వరూ రాలేరు. పెట్రా, ఓపెన్ చేయి. మన సేఫ్టీ కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తాం. డిజిటల్ కమ్యూనికేషన్ కూడా కట్ చేస్తాం. ఇక మీద మనల్ని ఎవ్వరూ ఫాలో చేయలేరు.
కమ్యూనికేట్ చేయలేరు. అది సరే, మనం కమ్యూనికేట్ చేయడానికి దారి ఉందేమో చూడండి. నేను ఆలోచిస్తున్నాను, కొన్ని ఐడియాస్ ఉన్నాయి. అదేంటో తెలుసా? టెలిగ్రామ్ స్తంభం. మా ఇంట్లోనే పోస్ట్ ఆఫీసు టెలిగ్రామ్ ఆఫీసు ఉండేదిగా, అక్కడే టెలిగ్రామ్ పంపడం నేర్చుకున్నా. కానీ ఇప్పుడు ఏది ఉపయోగంలో లేదు, వాటిని మనం ఉపయోగించుకోబోతున్నాం. సూపర్ రా, అందుకే నేను టెస్లా అన్నా. మనకు కావాల్సిన అన్ని వస్తువులు ఉన్నాయి మావా. ఈ వస్తువులన్నీ ఎక్కడివి? ఎవరిచ్చారు? అన్ని క్లారా ఇచ్చినవే. క్లారా ఎక్కడ ఉంది? తన్ని పంపించేశాం. ఆటపాట్లో సంఘం అని దేంతోనూ మనకు సంబంధం లేదు. రాబోయే కాలం ఇంకా కష్టంగా ఉంటుంది. ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. మనం ఎవరికి ఏ హామీ ఇవ్వలేము. అందుకే ఇప్పుడు నేను తన్ని కలవడానికే వెళ్తున్నాను. క్లారా నేను బయట ఉండి మీతో కమ్యూనికేట్ చేస్తాం. క్లారా నిర్ణయం కరెక్టే, నేను చెప్పానని చెప్పు. తనని నమ్ముకునే కళాకారులు ఉన్నారు, తనకంటూ ఓ జీవితం ఉంది. ఏ ఒక్కరిని నమ్మద్దు, జాగ్రత్త. మీరుండగా ఓ దొంగని ప్రెసిడెంట్ చేశారు కదయ్యా. అయ్యా, మీరు చచ్చే వరకు మీరే ప్రెసిడెంట్ గా ఉండాలయ్యా. ఉంటే మీరు ప్రెసిడెంట్ గా ఉండాలి, లేదంటే మీ కొడుకుని ప్రెసిడెంట్ చేయండి అయ్యా. అయ్యా, మాకు అమ్మగారు వచ్చినా సంతోషమేనయ్యా. తప్పు జరిగిపోయింది. ఏది ఏమైనా వాడు మన ఊరోడు. ఒక్క దెబ్బ కూడా మీద పడకుండా వాడిని తీసుకురండి. మీ భూములిచ్చి 5 లక్షలు తీసుకెళ్ళండి. ఆగండి ఆగండి ఆగండి, అందరూ విందు భోజనం చేసి వెళ్ళండి. లేత మేక మాంసం అయ్యా, కడుపు నిండా తిను. విందు భోజనం ఎలా ఉంది? బద్రీని మీరు ఎప్పటికీ పట్టుకోలేరు. కానీ ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. మీ అందరి ప్రాణాలకి ప్రమాదం ఉంది. మీరు మేకని నరికినట్టు మీ తల నరుకుతాడు. లోపలున్న డాక్యుమెంట్ నాకు చాలా ఇంపార్టెంట్. ఆ లాకర్ ఓపెన్ అయితేనే నాకు ఎవిడెన్స్ దొరుకుతుంది. ఇదొక బ్లాక్ బాక్స్ లాంటిది. ఒక నార్మల్ హ్యూమన్ బ్రెయిన్ 300 పాస్వర్డ్స్ మాత్రమే క్రియేట్ చేయగలదు. ఆయన గురించి షార్ట్ గా చెప్పండి, పట్టేద్దాం. బద్రీ వాళ్ళ బాబు ఈ ఊళ్ళో చెప్పులు కుట్టుకుని బతికేవాడు. కానీ వీడు आपकी नजरों में 1/2 కిలో రా విమలా. ఆగమ్మా. ఏంటి బద్రి, ఇందాకటి నుంచి మేము నిలబడి ఉంటే ఇప్పుడు వచ్చిన దానికి ఇస్తున్నావు? అక్క, వయసుకుంటూ ఒక మర్యాద ఉందిగా. ఏంటి వయసుకు మర్యాద ఉంది? తన వయసుకే. నువ్వు లోపలికి రా. ఈడి జన్మకు బాగుపడ్డు. రండే పోదాం. బద్రే, బద్రే, గొడ్డుని జాగ్రత్తగా కట్టు, తోలు నాదే. బద్రే, రావుతర్ దగ్గర నుంచి ఒక కొత్త ఆర్డర్ వచ్చింది. వారానికి ఒక గొడ్డుని నరకాలి. ఇక్కడ వారం అంతా కోళ్లతో సంపాదించేది ఒక గొడ్డుతో సంపాదించవచ్చు. మనం ఏమైనా అహింసావాదులమా? నాకు అన్ని ప్రాణాలు ఒకటే. కానివ్వండి. నా పరిస్థితి చూసావా? 3 శంకొచ్చిందిరా. రోజు రోజుకి ఒళ్ళు తగ్గిపోతోందిరా. కూర్చో. మన సిద్ధ వైద్యుడు ఓ మండలానికి పంది మాంసం తింటేనే రోగం నయం అవుతుందన్నాడు. నువ్వు పాపమా పంది పాపమా తెలియట్లేదా? ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానరా. ఆలోచించాను, నువ్వే పాపం. నీకోసం పంది చావచ్చు. ఓ ఏరా బద్రి, కోళ్ళను నరకడం మొదలు పెట్టావు, బ్రాహ్మణులకు దూరం అయ్యావు. గొడ్డు నరకడం మొదలు పెట్టావు, హిందువుల్లో సగం మందికి దూరం అయిపోయావు. ఇప్పుడు చివరికి పందుల్ని నరుకుతున్నావు. ఇది హరాం అవుతుందిరా. నువ్వు ముస్లింలకి దూరం అయిపోయావు. నువ్వు ఎంత చెప్పినా వినవు. ఏదో ఒకటి చేయని ఇష్టం పో. రే ఆగు. ఏంట్రా? ఇలా రా. పోరా. కర్మరా. రే మామా, పోరా. అయ్యో మామా, పోరా రే.
వారి మాంసం కొట్టున్న చోటు వెళ్ళి చూశాను. 7 కులాలకి 7 శ్మశానాలు, ఒక శిథిలమైన మండపం, ఒక ఏరు, ఓ సైడు వైష్ణవుల గుడి, ఓ సైడు సాయివుల గుడి. పంచభూతాలు చుట్టూ ఉన్న చోటే వాడు కొట్టు పెట్టుకున్నాడు. వాడితో క్లోజ్ గా మూవ్ అయిన వాళ్ళ గురించి చెప్తే మనకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు సంఘ నిర్వాహకులుగా ఉన్నారే వాళ్ళే అప్పుడు కూడా తొత్తులు. తాగే వాళ్ళు తాగొచ్చు, తినే వాళ్ళు తినచ్చు. ఏంటి 9 మందికి ఒక్క కోట్రా? 8 కోటలున్నాయి. బద్రి ఒక కాల్ చేసుకుంటా, నీ ఫోన్ ఇవ్వా. నాకొటి ఇవ్వు. ఏంటి బద్రి పాస్వర్డ్ పెట్టుకుంటా ఉంచా? ఎందుకు పాస్వర్డ్? ఇదిగోరా. నీ ఫోన్ లో ఉన్న సీక్రెట్స్ మిగతా వాళ్ళకి తెలియకూడదు కదా. ఏదైనా పాస్వర్డ్ చెప్పండి రా. మాంసం కొట్టు. అదేం పేరు రా? క్వార్టర్ అని పెట్టండి రా, ఎవరికి డౌట్ రాదు. ఉండు. బ్లాక్ కోట్. ఇది ఎలా ఉంది? బాగుంది. రే, చదువుకున్న వాళ్ళేనా మీరు? నా రహస్యాల్ని కాపాడడానికి మీరు పాస్వర్డ్ పెడతారా? అయినా కాపాడుకోవడానికి అందులో ఏం లేవు. ఫోన్ ఇవ్వు. जिंदगी एक सिगरेट का धुआं जैसा है, वो जाएगा कहाँ पता नहीं. ఓ హిందీ స్వామీజీ ఇటువైపు నడిచి వెళ్తూ చెప్పిన సిద్ధాంతం. జీవితం అనేది ఓ సిగరెట్ పొగ లాంటిది. అది ఎటువైపు వెళ్తుందో మనకి తెలియదు. దాన్ని కంట్రోల్ చేయాలనుకున్నవాడు పెద్ద మూర్ఖుడు. కానీ మీరు ఎటు వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం, తిరుగులేని దీక్షకి అతడే ప్రాణం. కులం తక్కువని విద్య నేర్పని గురువు బొమ్మగా నిలిపాడు. బొమ్మ గురువుగా చేసుకుని బాణ విద్యలో పెరిగాడు. మనుషులు ఋషులవుతారు, తరగని వెలుగవుతారు. తీర్మానం 1, ఉండిని లెక్కపెట్టి వ్యవసాయం కోసం ఏర్లు, కాలువలు, చెరువుల్లో అన్నిట్లో పూడికలు తీయడం. తీర్మానం 2, పూర్తి కాని దేవుడి విగ్రహాలను త్వరగా పూర్తి చేసి గుళ్ళో జాతర నిర్వహించాలి. నాకు తీర్మానం నంబర్ 1 ఓకే. దానికోసం నా మాంసం కొట్టు తరపున 1001 రూపాయలు ఇస్తాను. నాకా? ఇదిగో వస్తున్నాను. మరి అమ్మాయిని మాత్రం అడిగావు. ఆ హుండీని లెక్క పెట్టే వాళ్ళ పేర్లు ఉండి కానుకలు లెక్క పెట్టబోయేది వరదయ్య, 2 మాధవరావు, 3వది కాళీ. ఖజానా ఖాళీ. ప్రజలారా ఇలా చూడండి, నాకు ఈ ముగ్గురు మీద అనుమానంగా ఉంది. వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి. చెప్తున్నా అంతే, పంచాయతీ అయిపోయింది. పోండి పోండి పోండి, అందరు పోండి. ఉద్యోగం రావాలన్నా సుబ్రహ్మణ్య స్వామికి అప్లికేషన్ పెడుతున్నారు, ప్రమోషన్ రావాలన్నా సుబ్రహ్మణ్య స్వామికి అప్లికేషన్ పెడుతున్నారు. వరదయ్య బిడ్డ ప్రాణాలకి ఆపద. హుండీలోని నగదు నగలని మూటగా కట్టి ఉత్తర దిక్కున పెట్టండి. మూట చేతికి అందగానే వరదయ్య బిడ్డని క్షేమంగా ఇంటికి తిరిగి పంపిస్తాం. వరద ఏడవకు, బాధపడకు వరద. జనం కానుకలు ఇచ్చేది దేవుడు కాపాడుతాడని, ఈ కానుకలు ఇచ్చి బిడ్డను కాపాడదాం. ఏమంటావు? అలాగేనండి. దిగులు పడకు వరద, నీ బిడ్డకేం కాదులే. మా బిడ్డని కాపాడి దేవుడు అయ్యావు. దేవుడిలా ఉంటూ ఈ ఊరిని కాపాడు. ఏంటయ్యా ఇది? హత్య జరిగిపోయింది. నేనే చంపానని ఒప్పుకొని జైలుకి వెళ్ళడానికి ఒక మనిషి కావాలి. అది ఎవరో అన్నగారు చెప్తారు. ఇవరా, ఇదిగో మా వాళ్ళు ఎంతో మంది మీద అబద్ధపు కేసులు పెట్టి విచారణ ఖైదీలుగా లోపలుంచారు. వాళ్ళల్లో ఒకటిగా నేను వెళ్తాను. నేను వెళ్తానండి. ఇక్కడ జైలుకి వెళ్ళటానికి చాలా మంది ఉన్నారు. న్యాయం కోసం బద్రీలా నరికే వాళ్లే మాకు కావాలి. నేను వెళ్తానా? కత్తిలా ఇవ్వండి. బాయిని జైలుకి పంపించండి, బద్రీని ఊరు నుంచి తరిమే. అలాగన్నారు. ఇంతవరకు కోళ్లు, మేకలు, గొడ్లు, పందులను ఎన్నో హత్యలు చేశాను. మొదటిసారి ఓ మనిషిని హత్య చేశాను. నన్ను దేవుడు అంటున్నారు. నేను దేవుడినేం కాదు, నన్ను అరెస్ట్ రేయ్, ఉండరా. ఇలాంటి వాళ్ళు ఈ ఊరికి అవసరం. యా, యా.
మీరు నన్ను నాయకుడు అంటున్నారు, జనం వాడిని దేవుడు అంటున్నారు. నాయకుడు